మీనా విషయంలో సురేంద్ర చేసిన కుట్రని తెలుసుకొని మీనాకి క్షమాపణ చెప్పిన శృతి నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రవి అయితే శృతితో అంటూ ఉంటాడు, ఇక మన ఇంటికి వెళ్దామా శృతి అని అనగానే ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ మనం ఆ ఇంటికి వెళ్తామో, అక్కడ మీ అన్నయ్య అది ఆ రౌడీ బాలు ఉన్నాడో, ఆ బాలు ఉన్నంతసేపు నేను మాత్రం అక్కడికి రాను. ఎందుకంటే మా డాడీని అందరి ముందు ఎంత అవమానించాడో, మా డాడీ మీద చేయి చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాడు మీ అన్నయ్య. మీ అన్నయ్య వచ్చి మా నాన్న కాళ్ళ మీద పడితే కానీ నేను ఆ ఇంటికి రానంటే రాను అని శృతి అయితే అంటుంది. ఆ మాట విని రవి అయితే నువ్వు కూడా అర్థం చేసుకోకుండా ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. రవి అర్థం చేసుకున్నాను కాబట్టి ఇలా అన్నా మాట్లాడుతున్నాను అని శృతి అయితే చాలా కోపంగా సమాధానం చెప్తుంది రవికి. తర్వాత ఇదంతా కూడా విని శోభ అయితే చాలా ఆనందపడుతూ నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక సురేంద్ర అయితే ఏంటి శోభ నీలోనే నువ్వు నవ్వుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది శోభ, ఏం లేదండి, మనం అనుకున్న ప్లాను సక్సెస్ అయ్యింది. శృతి మా ఇంటికి రాని మన ఇంటికి వెళ్దామని రవి అడుగుతూ ఉంటే అసలు నేను రానంటే రానని తగేసి చెప్పింది. బాలు వచ్చి మా డాడీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి అని స్ట్రాంగ్గా కూర్చుంది అని అంటూ ఉంటుంది శోభ. అప్పుడు ఇక సురేంద్ర కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇంతలో ప్రభావతి ఫోన్ చేస్తుంది శోభాకి. అప్పుడే ప్రభావతి ఫోన్ లిఫ్ట్ చేసి ఇంకా ఏం మిగిలిందని ఫోన్ చేశారు అని అడుగుతూ ఉంటుంది శోభ. అది కాదండి, బాలు చేసిన గొడవకి శృతి వాళ్ళని ఎందుకు మీరు మా ఇంటి నుంచి తీసుకువెళ్ళిపోయారు? శృతిని రవిని మా ఇంటికి పంపించండి, శృతికి నచ్చ చెప్పండి, తను ఖచ్చితంగా వస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. లేదు, శృతికి మీ ఇంటికి రావడం అస్సలు కూడా ఇష్టం లేదు అని అంటూ తెగేసి చెప్పేస్తుంది శోభ. అయితే ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఫంక్షన్లో గొడవ పెట్టాలనుకున్న ఇద్దరు వ్యక్తులైతే డబ్బుల కోసం సురేంద్ర ఇంటికి వస్తారు. అప్పుడే సురేంద్ర వాళ్ళని పక్కకి తీసుకువెళ్ళి డబ్బులైతే ఇస్తూ ఉంటాడు. మనం అనుకున్నట్టే చాలా పెద్ద గొడవ అయ్యింది, మా కూతురు మా ఇంటికి వచ్చేసింది, మీ గొడవ వల్ల కాదు, ఆ మీనా దొంగతనం చేసిందని, ఆ గొడవ చేస్తే మా కూతురు మా ఇంటికి వచ్చేసిందని తను చేసిన కుట్రని తన నోటితోనే సురేంద్ర అయితే వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఇక మాట్లాడతాడు. అది విని మీనా విషయంలో తను ఎంత పెద్ద తప్పు చేసిందో, ఎంత అపార్థం చేసుకుందో తెలుసుకొని ఇక మీనాకి క్షమాపణ చెప్తుంది శృతి అయితే. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి మీనా ఏ తప్పు చేయలేదని శృతి తెలుసుకోవాలని సురేంద్ర శోభ ఆడిన నాటకాన్ని శృతి కనిపెట్టాలని అనుకునే వాళ్ళు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్